ఫోన్ చేస్తారా లేకపోతే అసలు శేఖర్ ఎందుకు మీరు ఎందుకు అప్రోచ్ అయ్యారు? ఇప్పుడు ఒక వీడియో ఇప్పుడు నేనున్నాను యోగేష్ గురించి ఎఫ్ఐఆర్ అని మాట్లాడాను. అందులో అట్లీస్ట్ నాకు సంబంధం ఉంది. నేను మాల్వి పైన పెట్టాను. నాకు అది పెయిన్ఫుల్గా అనిపించింది. ఎందుకంటే యోగేష్ని పంపించినట్టు నిన్ను పంపిస్తాను అన్న రిలేటెడ్ నేను తీసుకున్నాను కాబట్టి నా రిలేటెడ్ అని నేను చెప్పొచ్చు. ఏ సంబంధం ఉందని ఇతను ఇంకో ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మాట్లాడతాడండి. పోనీ ఒకసారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడాడు అంటే ఓకే. 1 వీక్ ఒక ఛానల్తో స్టార్ట్ అయ్యి ఇంకా అన్ని ఛానల్స్కి తిని అప్రోచ్ అయ్యి అవ్వడం అనేది జరుగుతుంది. మరి అతను పబ్లిసిటీ కోసం చేస్తున్నాడో దేనికోసం చేసినా అది నాకు ఎఫెక్ట్ అవుతుంది, నా ఫైటింగ్కి ఎఫెక్ట్ అవుతుంది. నా కాజ్ వేరు. ఎందుకు మీ పర్సనల్గా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారని అడుగుదామని చేశాను. అక్కడ నేను రిక్వెస్టింగ్ మోడ్లోనే ఉన్నాను. ఇప్పుడు నేను నా అనుకున్న వ్యక్తినైనా తిడతానేమో కానీ అవతల మనిషిని అయితే తిట్టనండి. ఇప్పుడు అక్కడ తిట్టుకుంది కూడా నా రాజుని తిట్టుకుంటున్నాను నేను. మా ఇద్దరికి గొడవ జరుగుతుంది. ఆ రోజు మేమిద్దరం తిట్టుకుంటున్నాం. అది మా ఇద్దరు పర్సనల్ థింగ్. ఇంట్లో మాకు జరుగుతున్న ఒక రికార్డింగ్ది అది ఇతనికి ఇచ్చాడు రాజు. ఇతను ప్రతి మీడియాలో బిట్టు వినిపించుకుంటూ ఇంకా నన్ను బ్యాడ్ చేయడానికి చేస్తున్నాడు. ఎవరింట్లో ఎవరు తిట్టుకోరు. ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడు తిట్టుకున్నాము, అవును జరిగింది కాదనట్లేదు. బట్ దట్ వాజ్ ఆన్ సెప్టెంబర్ మంత్ లాస్ట్ ఇయర్. దాన్ని ఇప్పుడు తీసుకొచ్చి దీనికి రిలేటెడ్గా పెట్టడం నాట్ కరెక్ట్ అని అంటాను. బట్ అంటే శేఖర్ భాషని ఏ ఉద్దేశంతో మీరు కాల్ చేశారు? అది ఎందుకు అంత పర్సనల్గా నాకు నమ్మబుద్ధి అయితే అవ్వలేదండి. తను మేల్ విక్టిమ్స్కి హెల్ప్ చేయడానికి చేసేంత అయితే నమ్మబుద్ధి అవ్వలేదు. ఎందుకు చేస్తున్నారని అడుగుదామని చేశాను.